హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నిన్నటిదనమాట. నిన్న సోమవారం కదండీ! నిన్న పొద్దున తీసిన వీడియో అనమాట. ఇంక నేను పొద్దున అంటున్నావు ఏందక్క చికెన్ చూపిస్తున్నావు అని అంటారా? ఆదివారం అయితే సాయంత్రం టప్పుడు తెచ్చుకుంటున్నామండి. ఈ ఎండలకైతే భయపడి. ఇంక సాయంత్రం తెచ్చుకుంటే ఎంతో కొంత మిగిలిద్ది కదా! అంతా వండినా కూడా తినరని చెప్పి కొంచెం అయితే తీసి పక్కనైతే పెట్టేశాను. ఇంక మా లడ్డుగాడైతే నైటే అడిగాడనమాట. ఇంకా బిర్యానీ చేస్తావా ఏందని. ఇంకా నైట్ టైం బిర్యానీ చేస్తే ఇంక అది మిగిలిపోయిద్దిరా తినర్రా బాగోదురా అని చెప్తే ఇంక సరేనన్నాడు. ఇంకా కొంచెం కూరైతే వండేసి నైట్ అన్నం చేశాను. ఇంక పొద్దున్నయితే ఇలాగైతే ఇంకా కూర, అన్నం 2 రకాలు కాకుండా ఒకటేగా బిర్యానీలాగా చేసేద్దామని చెప్పి ఇంక ఎర్రగడ్డ, టమాటా ఇవన్నీ కట్ చేసేస్తున్నాననమాట. ఇంకా ఉదయాన్నే టిఫిన్ అయితే దోస అయితే వేశాను. ఇంక దోస తినేసి కాసేపు అలా కూర్చొని మజ్జిగ చేసుకొని తాగి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాననమాట. ఇక్కడ మా లడ్డుగాడు చూసారా సబ్జా గింజలతోటి ఇంక సోడా అయితే కలిపేసుకున్నాడనమాట. నేను మజ్జిగ తాగినానని చెప్పి వాడు ఎమ్మటే వచ్చేసి ఇంక ఈ సోడా అయితే కలుపుకొని తాగేస్తూ ఇంక ఇక్కడ నిలబడుకొని ఎక్కడెక్కడ మాటలన్నీ చెప్తా ఉన్నాడనమాట. ఈ ఎర్రగడ్డలు ఎట్ట కట్ చేస్తారు మమ్మీ? నేను కట్ చేసేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి, నువ్వెలా చేస్తావని అయితే అడుగుతూ ఉన్నాడనమాట. నీ కళ్ళల్లో నీళ్ళు రావా ఏందని చెప్పి ఇంక అన్ని డౌట్లు అనమాట. ఒకదాని తర్వాత ఒకటి వస్తానే ఉంటాయి. ఇంక నేను అదే చెప్తున్నాను. ఇంకా మమ్మీలకైతే రావలేరు కళ్ళల్లో నీళ్ళు, ఇంకెవరికైనా కోస్తే వస్తాయి, అది టెక్నిక్ ఉంది అని చెప్తే ఇంక నవ్వుతూ ఉన్నాడు. ఇంకా అలాగే మాట్లాడుతా మాట్లాడుతా ఇంకా టీవీ దగ్గరికి వెళ్ళిపోయాడనమాట. ఇంక సరేనని చెప్పి ఇంక పొయ్యి మీద పెట్టేస్తే ఎంతసేపు అండి, అన్నీ కలిపి పెడుతున్నాం కాబట్టి ఈజీగా అయిపోయిద్దనమాట. నేనేం మసాలాలు అయితే అస్సలు వేయనండి. ఎక్కువ అంటే అస్సలు వేయనులేండి. ఈ బిర్యానీ మసాలా ప్యాకెట్ పొడి ఉంటుంది కదా, అది చికెన్ మసాలా అది కొంచెం స్మెల్ కోసం అయితే వేస్తానమాట. టమాటా ఎర్రగడ్డ కొంచెం మంచిగా వేసాను, అంటే కొంచెం ఎక్కువ వేసాను అనమాట. అన్నం కలర్ వస్తుంది. ఇంకా చికెన్ వేసేసి ఇంకో 10 నిమిషాలు అలా అలా కలిపేసి దీనిలో కావాల్సిన ఎన్ని వేసి మూత పెట్టేశాను. చికెను కొంచెం ఉడకడం కష్టం కదా, అన్నంలో వెంటనే వేసేసి పెట్టేస్తే ఇంక ముక్క అనేది ఉడకదు. ఇంక అందుకని చెప్పేసి దాంట్లో ఉప్పు కారాలన్నీ వేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు ఇంక మూత పెట్టేసి అలా వదిలేసి తర్వాత బియ్యం వేసేసి ఇంక నీళ్లు పోసేసాను. ఇంకా చక్కగా రెడీ అయిపోయింది. ఎప్పుడన్నా తినాలి అనుకున్నప్పుడు ఇంకా కొంచెమైనా చేయాలి అంటే ఒక్క గ్లాస్ తోటే చేసేస్తానమాట. అప్పుడు ఎక్కువ కాదు ఇంకా తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోయేది. బియ్యం అయితే ఆల్రెడీ కడిగి నానబెట్టేశాను. నిన్నైతే మటుకు మామూలు బియ్యమే వేసాను అనమాట. బాస్మతి రైస్ వేస్తే ఈ చికెన్ బిర్యానీలో కొంచెం ముక్క అనేది అన్నం అనేది పలుకుగా ఉన్నా కూడా ఎందుకో మామూలు బియ్యంతోనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా అందుకని చెప్పి మామూలు బియ్యమే కడిగి పెట్టాను అనమాట. ఇంకా అవి అయితే కూడా వేసేస్తున్నాను. ఇంక ఇలాగైతే చేసేసానండి. సింపుల్గా ఉన్నింది నిన్నైతే మటుకు. ఆదివారాలు అయితే చేసుకొని కూడా ఓయమ్మ చాలా రోజులైపోయింది. ఎండాకాలం స్టార్ట్ అయింది చూడండి, మార్చి నెల స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా తేవడం తక్కువైపోయింది, ఇంకా చేయడము తక్కువైపోయింది. స్కూల్ టైంలో అయితే మటుకు వారానికి 2 సార్లైనా చేస్తూ ఉండేదాన్ని. ఇంకా స్వీట్ కార్న్ రైస్ అనో ఏదో ఒకటి. ఈ ఎండలకు భయపడి అది కూడా చేయడం మానేశాను అనమాట. అసలు చికెన్ తేవడమే మానేసాము. ఒక్కొక్క వారం తేవడం లేకుంటే వదిలేసేయడము. ఇంకా అలా ఉందండి. ఇంకా చక్కగా చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో బిర్యానీ అనేది. ముక్క కూడా మంచిగా ఉడికిద్దనమాట. మనం వాళ్ళకి 10 నిమిషాలు వదిలేసామంటే ఇంక అన్నీ వేసేసి ముక్క కూడా మంచిగా ఉప్పు కారం అన్నీ బట్టి ఇంక ఇలాగా పలుకుగా వచ్చేసింది. మామూలు బియ్యం అయినా కూడా మనం ముందే నానబెట్టేసుకొని ఇంకా చక్కగా చేసుకున్నాం అంటే ఇంక ఇలాగైతే బిర్యానీ అయితే వచ్చేసిందండి. ఇంకా వేడిగా ఉంది కదా, ఇంకా మా లడ్డుగాడైతే ఎప్పుడు పెడతానని వెనకాలే తిరుగుతున్నాడనమాట. ఆత్రం ఎక్కువ పడతాడు. ఇంకా తినే టయానికి ఒక 2 ముద్దలు ఎక్కువ తినరా అన్నా కూడా పెట్టిన దాంట్లో సగానికి సగం మిగిలిస్తాడనమాట. ఇంకా చికెన్ లెగ్ పీస్ అయితే తెచ్చుకున్నాడు. దాన్ని వరకు సపరేట్గా చేయమంటే ఇంకా చేసిన దాన్నైనా ఒలుచుకొని తింటాడనమాట. రేపు చేస్తా లేరా అన్నాను. ఇంకా దీనిలోనే వేసేస్తాను దాన్ని కూడాను. ఇంకా వాడికే కదా లెగ్ పీస్ అని చెప్పి ఇంకా చక్కగా ఒక పక్కన పెట్టి అన్నం పెట్టేసి ఎర్రగడ్డ ముక్కలు అయితే పెట్టేశానమాట. పెరుగు చట్నీ చేద్దాం అనుకుంటే ఎందుకులే అనిపించింది. ఎందుకంటే గిన్నె నిండిగా మజ్జిగ చేశానండి. ఇంకా వంట చేసే ముందరేను ఆ మజ్జిగ అయితే ఉన్నాయి. ఇంకా మా ఆయన అయితే మట్టుకు అన్నం తిన్న తర్వాత మజ్జిగ తాగేస్తే సరిపోయిద్దిలే మళ్ళీ ఎందుకన్నారు. ఇంకా సరేలే ఇంకా నాకు అంత మంచిగా చెప్పినప్పుడు ఇంకా అంతకన్నా ఇంకేం కావాలని చెప్పి ఇంకా నేనైతే చేయలేదన్నమాట. ఇలాగ అన్నం పెట్టేసి ఎర్రగడ్డ ముక్క పెట్టేసి ఇచ్చేసాను. అన్నం తిన్న తర్వాత ఏమో ఇంకా మజ్జిగ అయితే ఇచ్చేస్తే ఇంకా చక్కగా తాగేశారనమాట. మా లడ్డుగాడు మజ్జిగ జోలికి రాలేండి. ఇంకా సోడాలు అయ్యి అంటే మంచిగా తాగేస్తాడనమాట. ఇంకా అలా అయితే నేను సింపుల్గా అయిపోయింది వంట అయితే మటుకు. చక్కగా ఇలా
అట్లా తినేసి మంచిగా పడుకొని లేసేసి ఇంకా సాయంత్రం పనులైతే స్టార్ట్ చేశాననమాట. ఇంక ఇలా అయితే ఉందండి. వీడియో ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.